పేదోడి సొంతింటి కలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాకారం చేయబోతుందని గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లక్షల ఆర్థిక సాయం అందించనుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పేదలు జర్నలిస్టులు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జగనన్న కాలనీల పేరుతో భూముల కొనుగోలు నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అలాగే సామాజిక భద్రత పెన్షన్లు కూడా అర్హులకు అందిస్తామని అన్నారు. హౌసింగ్ పేరుతో ఇక మోసాలకు చెల్లని అన్నారు. జీడీసీసీ బ్యాంకులో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, దామచర్ల శ్రీనివాసరావు, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఊరికి దూరంగా కొండల్లోనూ శ్మశానాల దగ్గర మడ భూముల్లోనూ ఆవు భూముల్లోనూ వర్షం వస్తే మునిగిపోయే చోట పేదలంటే ఏమాత్రం లెక్కలేనితనంతో ఒక భిక్షగాళ్ళుగా ప్రభుత్వం నుంచి యాచించే యాచకులుగా తయారు చేశాడు. ఇటీవల నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు టిడ్కో గృహాల గురించి ఒకసారి అందులో జరిగిన అవినీతి, అక్కడ సౌకర్యాలు లేమి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడితే పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇటీవల టిడ్కో గృహాలు సందర్శించారు. వేసిన రంగులు వెలిసిపోయినాయి, కట్టింది లేదు కానీ రంగులు వేసుకున్నాడు, ఆ రంగులు వెలిసిపోయినాయి. రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు గృహప్రవేశాలు చేయించాడు కానీ కనీస సౌకర్యాలైన డ్రైనేజీ, మంచినీరు, మరి అప్రోచ్ రోడ్స్, వర్షం వస్తే ఎటు పోవాలని ఇవన్నీ కూడా బాగు చేయకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు, అధికార యంత్రాంగం కూడా పనిచేసిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ సరిచేసి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తాం. ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అడుగులు వేస్తుందని తెలియజేస్తూ ఒక గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతూ ఉంది. పక్కా ఇళ్ల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో శ్రీకారం చుట్టారు. పెరిగిన రేట్లకు అనుకూలంగా, అవసరాలకు అనుకూలంగా స్థలం కానీ రేట్లు పెంచడం కానీ అది తెలుగుదేశానికే సాధ్యం. ఎన్డీఏ కూటమి దీన్ని కల నెరవేర్చబోతుందని తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.